నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీవు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీటి కాలువ యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎగురునట్లు వారు ఎదుగుదురు. దేవుడి వాక్య భాగం గురించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామములకు మహిమ కలుగాక. మరి చదవన లేఖన భాగం విషయమే ముఖ్యంగా ఆహ్వానించినటువంటి మధుమతి మాధురి మరి అన్న మరి కుటుంబాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి చాలా సంవత్సరాలుగా ఈ కుటుంబంతో దేవుడిచ్చిన పరిచయాన్ని బట్టి కూడా దేవుడిని స్తుతిస్తున్నాం. ఇక్కడ వీరి యొక్క కుటుంబం నిజంగా వచ్చి ప్రేయర్ చేయాలా అన్న ఆశ, అందుకే ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఇక్కడ అంటున్నాడు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడుకుము అంటున్నాడు. దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. ఇప్పటి నుంచి దేవుని యొక్క నామంలో ప్రార్థనలో ఉంటే నువ్వు దేవుని యొక్క సేవకునివే. ఇలాగ ఉన్నా కూడా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కృమ్మరింపచేసాను. నీ శరీరంలో ఏ భాగం అయితే పనిచేయలేదు ఆ భాగంలో తండ్రి అనే దేవుడు రక్తంను ప్రోక్షించి కావలసిన నూతన బలం నూతన శక్తిని ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. తర్వాత అంటున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కృపరించండి. పిల్లలందరూ కూడా దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు కృప ఇస్తాడు. అలాగనే నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు గడ్డిలో ఎదుగుతారు. అంటే ఎన్ని శోధనలున్నా కూడా దేవుని యొక్క వాక్యము ప్రార్థన సహవాసం ఉంటే మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు తొలగించి దేవుడు నూతన బలాన్ని నూతన శక్తిని ఇస్తాడు. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశం బట్టి మా నాయన ప్రశస్తమైన మీ సన్నిధానంలో వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి అయ్యా ఎంత స్తుతించినా కూడా తక్కువే ప్రభా. అన్నలో మీరు కలుగజేసిన పశ్చాత్తాపం బట్టి నీకు నా చెల్లిస్తున్నా దేవా. నా ప్రభా మరి వదిన కూడా మీరు కనికరించి మీ నామం మీ రక్తం ప్రకటించాలి. ఆమె వెనాడ చీకశక్తి వేసిన గద్దించి పాదాలుగా బంధించమని ప్రార్థిస్తున్నా. పూర్తిగా నీ పైన ఆధారపడడానికి మీకు దయచేయండి. ఇదంతా నీ బిడ్డలుగా నీ రాజ్యంలో వీళ్ళు చేర్చుకోవాలని ఒక ఆశ తపన దేవా. ఎన్నోసార్లు నా ప్రభా వీరిద్దరు అన్నల కోసమే మరి మధుమతి సుశీల నాతని మాధవి ప్రార్థన చేయించారు ప్రభా. స్తోత్రం దేవా. వారు కూడా నీ రాజ్య వారసవ్వాలని, నీ బిడ్డలుగా ఉండాలని, నీ సాక్షిగా ఉండాలి, నీ సాధనగా వాడబడాలని మరి అన్నకు నా ప్రభ నా తల్లి ఈ యొక్క మంచంలో మా ప్రభ ఎక్కువ కాలం ఉండకుండా త్వరగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. అన్న ఎముకలు మీరు తాకండి, స్పైనల్ కార్డ్ మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. చేతులు మీరు రక్తం ప్రకటించమని ప్రార్థిస్తున్నాం దేవా. చక్కగా లేచి నడవడానికి మీ శక్తిని దయచేయండి. ప్రతి పెయిన్ వేస్తున్నా గద్దిస్తున్నాం. In the name of Jesus, we command with the power of the Holy Spirit, all celebrate, we rebuke loose his bad right in Jesus of Nazareth. Pain, we command with the power of the Holy Spirit, be good up with the bad right in Jesus of pain, we bind with the power of the Holy Spirit. Enter no more into body, enter no more, enter no more, enter no more into body. Receive healing power in the name of Jesus. Receive healing by the power of the Holy Spirit. Receive healing power in the spirit of Jesus Master, Father God. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. నాయన అన్నను కనికరించండి. కనుక అన్న బాధ మీకు మాత్రమే తెలిసిందా, కానీ ఈ బాధను మీ సెలవులో భరించండి. మీ సెలవు వైపు అన్న చూస్తున్నాడు. ఎస్ఐ సెలవులో మీ కాల్చిన రక్తం మా తండ్రి అన్నలో ప్రోక్షించండి. మీరు కాక దేవతలు అనబడవాలి ఎవరు ఈ బాధను మా తండ్రి వేరు చేయలేక మీరే భరించారు. అందుకు మేము స్తుతిస్తున్నాం దేవా. అన్నను త్వరగా మీరు లేవనెత్తి ఈ కుటుంబానికి నెమ్మది సమాధానం కలుగజేయండి కాక. మాధవిని మా ప్రభ నా తండ్రి మరి మా తండ్రి మా ప్రభ మీ నామంలో మీ రక్తం మా తల్లి మధుమతి నా తండ్రి వారి యొక్క కోడలు ముఖ్యంగా బయటని వెనాలి చీకశక్తి కూడా ఇస్తాం లాయపరచమని ప్రార్థిస్తాం. ఈ సమయం నుండి వేరాంతి మాస్టర్ టచ్ చేస్తాం. మాస్టర్ Lord of the blessed blood upon him, Master. Lord bless him, Lord compassion. Lord touch him in Jesus of Nazareth. Lord strengthen him in Jesus of Nazareth, Master. Lay thy wooden hand upon him, Master. Lord, let us make it a shiki baba, prince us make it a shiki baba, all diamonds make it almighty. Be the ruins us make it a shiki baba, and make it a shiki. And a garbamla rupa barakamanape. Bidden na prabha mere erukutunnayana. Sota berichina garbapala. మీ చేతిలోకి తీసుకోండి ప్రభా. ఆ బిడ్డకు నూతన శక్తి మీరు దయచేయండి దేవ. యాక్టివ్గా ఉండటానికి మీకు దయచేయండి. మొదట ఉన్న ప్రార్థన జీవితం మాకు మనకు మీరు దయచేయండి. ఆమె పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందేవారుగా ఉండాలని ఒకప్పుడు వాగ్దానం ఇచ్చినారు. వాగ్దానం మీరు నెరవేర్చుకుంటుంది. మాదే పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశం పొందే వాళ్ళనికి సాక్షులుగా
సాధనగా ఉండటానికి మీ కృపాసాన్ని దయచేయగాక. దేవా నీ నెమ్మది సమాధాన కాపుదల మాకు దయచేయండి. మరి అన్న నా ప్రభా నీకు మహిమకరంగా సేవకుడుగా ఉన్నాడు. నీ సేవకుడు ప్రభా కనుకరించి దేవా మైటిగా అన్నని సేవలు వాడుకున్నా అక్కడ ఉన్నటువంటి అడ్రాతి అడ్డుబడులన్నీ కూడా మీరు లేపచ్చమని ప్రార్థిస్తున్నాను. మీకే వందనాలు. ఈ రోజు సేవలో సహకరించినటువంటి నా తల్లి కృష్ణవేణి వారి కుటుంబంలో నా తల్లి అద్భుత కార్యం మీరు చేసినందుకు మీరు స్తుతిస్తూ ఆమెలో భయంకరమైన దురాత్మను విడిపించడమే కాకుండా ఇలా సేవలో వాడుకుంటున్నారు. ఎంత గొప్ప దేవా మీరు ఎన్నో అద్భుతాలు కరుణాపీఠంలో చేశారు. ఇప్పుడు కూడా అన్నకు మీరు చేసినందుకు నేను స్తుతిస్తూ దేవా ఇక్కడికి మమ్మల్ని నడిపించాలంటే మీరు ఆస్వాదించక మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఆస్వాదిస్తారన్నారు. మేము అడుగుపెట్టే ప్రతి ప్రదేశం ఫలవత్తంగా చేస్తున్నారు. ఇప్పుడు అన్నను దేవా మీ బిడ్డగా మీరు మార్చుకొని మీ ఫలం మా ప్రభా నీకు ఇష్టమైన ఫలముగా మార్చుకోమని ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా శత్రువులను నన్ను గూర్చి ఉచ్చరింపనీయము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనో సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుడు. కాబట్టి ఈ వాక్యం కండక్ట్ చేసి ఎత్తినట్టు నేను ఎప్పుడైతే రాత్రి 12కి మాకు గుర్తొచ్చిందో మళ్ళీ ఒకవేళ పోతే దేవా నేను పోదాను లేదు పోతే ఏ వాక్యం చదవాలి ఇదే వాక్యం. కాబట్టి నీ గురించి ఎవరు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఎత్తిపడతారు. నువ్వు ఎత్తిపట్టి దేవా మరి ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చావు వాళ్ళ తప్ప వాళ్ళు తెలుసుకోవాలా. భర్తకు మంచి మనసు చేయాలి. అందుకే యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను తెచ్చుకుంటున్నాను. వాళ్ళనే మాటలు అవన్నీ వద్దు మైండ్ అవన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు మానసికంగా ఇది కావాలి. అవన్నీ మర్చిపోయినప్పుడే దేవుడు నీకు పీస్ ఆఫ్ మైండ్. అది ఏమైనా ఉన్నదా నీ చెవులో వినా ఆ చెవులో వచ్చేసారు. చెవుడి కాము కదా అయిపోతున్నారు ఏమన్నా వాళ్ళందరికీ వాళ్ళు ఏముంది మనకు నువ్వు నీ భర్త అంతే ఏమన్నా అనుకోని వాళ్ళు ముందుగా నువ్వు నీ భర్త వరకే నువ్వు ఉండు. దేవుడు నేను ఇద్దరం అన్నాను కదా అని వాళ్ళ మాట పక్క పెట్టేసి నీది మాట తెలుసు. నీకు వాళ్ళ గురించి ఆలోచన వచ్చిందంట వెంటనే ఏవోవా నీ దిక్కుకు నేను చూస్తున్నాను. నా అత్త నీ దగ్గర పెట్టుకున్న ప్రభావ నువ్వు ఉంచినటువంటి భర్త నేను బాగున్నాను. అది అదే మాట అదే నా దేవా నీ ఎందుకు నమ్మకించున్నాను నన్ను సిగ్గుపడలేదు. నేను ఇవ్వదని కదా సిగ్గుపడలేదు. సిగ్గుపడకుండా చేసినాడు భర్త మాట్లాడదేవా అన్నందుకే ఆ పాస్టర్ వాళ్ళ పాస్టర్ వచ్చి వాళ్ళ ఏదైనా సిగ్గు పెట్టట్టు మాట్లాడినారు. అది తర్వాత నా శత్రువుల నన్ను గురించి ఉచ్చరింపలేదు. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరನ್ನು సిగ్గునుంటారు. సరే హేతువు లేకుండా ద్రోహం చేయవారు సిగ్గునుంటారు. కారణం లేకుండా అనవసరంగా పిల్లల మీద దోషాలు చేసి దేవుడు ప్రేమ వాళ్ళ ప్రభావం మీకు ఎంతగా వన్నాడు సిగ్గులు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాయన ప్రత్యేక రీతిలో నిండా ఎంతో మాత్రం చిన్నప్పటి నుంచి మనం ప్రేమించిన కుటుంబం నాన్నను ఎంతనా మా ప్రభావ గౌరవించిన కుటుంబం మరి అమ్మకు సురేంద్ర రామప్పన దేవాకి ప్రేమగా మాత్రం చిన్నప్పటి నుంచి శైలి మా ప్రభావ రావచ్చు మా ప్రభావ అలాగే ప్రణించిన మా ప్రభావ నా తల్లి మరి నా తల్లి శశికళ నీ జ్ఞానాత్మక మీకు వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి నీ భాషలో పెరిగినట్టు దేవా మీకు వాళ్ళ చదువుల్లో కూడా దేవ ప్రతి విషయంలో 7th నుంచి అన్నింటిలో మీరు ఫస్ట్ క్లాస్ ఇచ్చిన ప్రభావ బిడ్డలు ఉన్నత స్థాయిలో మీరు ఇచ్చారు. మంచి జీవితం ఇచ్చారు. కానీ మంచి భర్తను ఇచ్చారు. అందరికీ ఏకభావం దయచేసి వాళ్ళ భర్తను నువ్వే గర్తించి గుర్తు ఈ వాక్యంలో మీకు సహకరిస్తే నైపచ్చమని దేవా భర్త తప్పు తెలుసుకొని భార్యతో సహకరించాలి. తల్లిదండ్రులని అందరూ వదిలిపెట్టి ఆ కుమారుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రేమతో చూడాలి తండ్రి. దేవా నా ప్రభావ వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి ఒక వారం ఉంటే ఎంత బాధ ఉంటుందో అది వాళ్ళతో మీరు మాట్లాడాలి. యేసు శక్తిగా నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్ ఆమేన్. ఈ వాక్యమే చెప్పు. నిన్ను సృజించిన వాడకు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నుండి నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం రిటైర్డ్ అయినంటే ఏం భయం పడదు, ఏం వద్దు, దిగులు వద్దు, ఏమొద్దు. మీ ఇంట్లో నుంచి దేవుడు నిజంగా ఇప్పుడు అందరూ అక్కడ ఏంటంటే నాకు ఆత్మీయ వాక్యం చెప్పడం అది దేవుడిని ఏర్పాటు చేసినట్టు ఉంటే అది న్యాయం చెప్తాడు అనమాట. ఆడసారి ఆడుతుంటే అయితే ఎదిరించాల్సిందే అలా అవుతుంది.
చూడు, అందుకనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసినట్టు భయపడొద్దు. నీ జల్లంబులలో నుండి దాటినప్పుడు అనే మాట కొన్ని శోధనలు వచ్చినా ఏం లేదు. అవి అంటే అనారోగ్యం కావచ్చు, కుటుంబపరంగా ఏదైనా కానీ ఏమి దిగుతుంది. నిబ్బరంగా ఉండు, ఫస్ట్ నిబ్బరం. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, ద్రావణుడు కాల్చావు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తులు ఇచ్చినాను. దేవుడి వాక్య భాగము దీపించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే ఎక్కువగా వాక్యం చదువు. ఫస్ట్ నువ్వు భయం అనేది భయం చాలా ఉంది. దేనికి భయపడదు. నువ్వు అసలు ఎంత దేనికి ఉంటావు. చిన్న చిన్న వాడికి ఈ మధ్య భయపడుతున్నావు. దేవుడు నీ పక్షంగా ఉన్నారు. ప్రతి విషయంలో ఆయన నీకు సాయం చేస్తారు. నిన్ను ఎప్పుడంటే పునాది గర్భంలో ఉన్నప్పుడే ఇంట్లో నుంచి అందరికంటే కొడుకులు కూతుల కంటే ఇక వాక్యం గర్భం కాంతిను అట్లా ఏర్పాటు చేసినప్పుడు దేవుడు నీకు ఎట్లా కొడుకుతాడు. ఎందుకు నువ్వు ప్రతి దానికి ఇంకా దేవుడు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇంకా వాక్యంలో ఉంది. జనం లాగా వస్తాయి కానీ భయపడదు. అర్థమైనా? అనారోగ్యం ఏదొచ్చినా బీపీ వచ్చినా ఏమీ వద్దు. దేవా నువ్వు ఉన్నావు, నువ్వే నాకు సంతోషం ఆరోగ్యం ఇచ్చేది. ఉద్యోగంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎన్ని ఆటపోటుల్లో దేవుడు నేను కాపాడాలి. ఎక్కడికి పంపించినా ఎంత ప్రాంతాలకు పంపించినా కూడా దేవుడు ఎలాంటి ఇది లేకుండా మంచిగా రిటైర్మెంట్ ఇచ్చాక ఇప్పటి నుంచి నువ్వు ఇంకా దైవికంగా పిల్లలకు కూడా మంచి ప్రభావం ఇస్తారు దేవుడు. అది అర్థమైనా? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, నీకు ఇష్టమైన వాళ్ళు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ పిల్లలు కూడా మంచి ఫేస్ కోసమే నేను చర్చలు అందరితో ప్రేమ ఇచ్చాను. ఇప్పుడు మన పిల్లలకి బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు, అసిస్టెంట్ అయిపోయింది. ఇంకొక మాకు కూడా ఒక బ్యాంక్ మేనేజర్ వచ్చింది. ఇద్దరు కోసం మంచి ప్రే చేయండి. వీళ్ళ ప్రపోజల్స్ కోసం కూడా వీళ్ళ పిల్లల కోసం చేపిస్తుంది. ఈమె పిల్లల కోసం ఈమె పెళ్లికి చేపించినా అందరూ సంతోషపడినారు. ఈ పిల్లల కోసం కూడా చేస్తాం. ఓకే రాండి. ప్రేమ గారి ప్రభా మీకు ఎంతగా వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. దేవా నా ప్రభా ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి నా ప్రభా మీరు అద్భుత రీతిగా ఆమె యొక్క నా ప్రభా నా తల్లి మరి డ్యూటీ టైంలో ఎంతగానో నా ప్రభా మీరు ఆస్వాదించిన దేవుడు ప్రభా. ఎలాంటి రిమార్క్ లేకుండా కృప దయచేసిన దేవుడు. ఆమె విద్యార్థులు ఎవరు ఎక్కడెక్కడున్నా ఆమెకి ఇచ్చిన ప్రతి ఆశ్రయం పొందుకోవాలని ఆశపడుతున్నాను. అలాగే నా ప్రభా నా తల్లి అన్నకు కూడా మీ జ్ఞానం వివేకం దయచేయండి. భార్య భర్తలకు ఎప్పుడు మీ సమాధానం మీ నెమ్మది దేవ ఏకాత్మ ఏకభావం చూపించబడేంతవరకు మీరు దయచేయండి. మరి అన్నకు కూడా నా తల్లి రిటైర్డ్ అయ్యేటప్పుడు హెచ్ఎంగా ఇచ్చారు. ఎంత సంతోషం తల్లి. స్తోత్రం. హెచ్ఎంగా రిటైర్డ్ అవుతున్నారు. మీరు ముందే దేవ ఈ వాక్యం మాకు ఇచ్చారు ప్రభా నా తల్లి. ఆ కుటుంబంలో దేవ నా ప్రభా అన్ని విషయాల్లో మీరు వాళ్ళని మద్దతు వర్ధిత చేస్తానని మరి కుమారుడు కూడా కొండతో చదవడానికి మీకు కృప దయచేసి మంచి ఉద్యోగం ఇచ్చారు దేవ మా తల్లి. మరి మేనేజర్గా కూడా మీరు మా తల్లి ఇంప్రూవ్ చేస్తున్న దాంట్లో మంచి ప్లేస్లో అప్డేట్ మా తల్లి మీరు ప్రమోషన్ దయచేయమని ప్రారంభిస్తున్నాం. మంచి ప్లేస్లో మీరు పొజిషన్స్ ఇస్తున్నారు. పాప కూడా సాటైన సహాయం దయచేయండి దేవ. దుఃఖ వస్త్రాలు తొలగించండి. కళావతి వంటలు కాదు ప్రభా. మీరు ఆమె తండ్రిగా ఆదరణకర్తగా ఆశ్రయదుర్గంగా ఉన్నారు. స్తోత్రం. మరి సమీపంలో చెల్లెళ్ళు అనేక మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవ్వరు మా ప్రభా సహకరించలేని పరిస్థితిలో ఉన్నారు. మరి మీకు ఎప్పుడు నా ప్రభా నా తల్లి సహకరించిన మంచి తమ్ముళ్ళు కూడా ఉన్నారు. దేవ చెల్లెళ్ళు ఉన్నారు. అందుకే ఎంత శుశ్రూష కూడా తక్కువ. నీకు వందనాలు తెలుస్తూ మరొకసారి పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ ఆయుష్ను నా తండ్రి కళావతికి మరి సుశీలకు దయచేయమని నా దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కువ వాక్యం చదివి నువ్వు ఎప్పుడు వస్తావో కరుణాపీఠంలోకి వచ్చి ఒక శుక్రవారం వాక్యం తీసుకో. అయ్యో అప్పుడే హల్లెలూయా. స్తోత్రం.
ఎందరైతే బిడ్డలు నా తల్లి పరీక్షకు నా తల్లి నాయన బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. మనల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వాళ్ళ హృదయాలు సిగిరించలేమని నా నాయనానికి వందనాలు స్తోత్రములు. నాయన అక్క ఎన్నో దినం నుండి నీకు మొరపెడుతున్నాను నా తండ్రి. మీ మొరపెట్టి లేకుండా నాయన పాటను ఆలకించమని అడుగుతున్నా ప్రభా నా తండ్రి. మీ కష్టాలు చేసి అడుగుచ్చి నిద్రపోతున్నాను ఎడవాయకని సృష్టిస్తున్నారు నా తండ్రి. మీకు అనేకమైన వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. నా నాయన మాలో గర్వపడే మనసు లేదు, అహంకారం లేకుండా నా నాయన ప్రభా నిన్ను హెచ్చించే వాళ్ళని స్తుతించే భాగ్యాన్ని తెచ్చే వాళ్ళని ప్రభానికి స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభా. నా నాయన ఇప్పుడు జరిగే పుట్టాలకు నా తండ్రి నా ప్రభా ఏ బిడ్డైనా తండ్రి సిద్ధపడగలుగుతున్నాను ప్రభా. వాళ్ళ హృదయాలను తాకని ముట్టని స్పర్శపరచ దేవానికి స్తోత్రములు నాయన. లోతైన మార్గంలో అక్క చెప్పుతున్నారా నాయన సైతాను లాక్కపోకున్నాను ప్రభా. మరుదయాలలో నీళ్లు కట్టి ఫలించే భాగ్యాన్ని స్తోత్రములు ప్రభా. నా నాయన నా ప్రభా నా తండ్రి ఎక్కడైతే నాయన ఇద్దరు నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ఆశ్రయ, నీవే నా శ్వాసయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన. అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. సెడ్రిక్ మేసేవలే ఆబేద్గో వలే దానియేలు వలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ. సెడ్రిక్ మేసేకు వలే ఆబేద్గో వలే దానియేలు వలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ. లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి 36 చదువుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి 36 చదువుతుంది. ఒక ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవాలని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పొలగవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యం నుండి వీటినన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను నేను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అన్ని పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడిపోమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెచ్చంలో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలరని
పొందగలనని అడగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించమనగా ఆయన, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనాను, భార్యనైనాను, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోవడానికి నిశ్చయముగా మీతో చూపుచున్నానని వారితో నేను దేవుడు ప్రశుభ్రంగా దీవించినాను. We praise the Lord, we worship the Lord God Almighty, we adore the Lord God Almighty. Thank you for the Holy Praise Master. పరిశుద్ధుడా, మీ ప్రశస్తమైన సన్నిధానంలో తండ్రి మీరు మాతో కూడా ఉంచిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. అనుదినము జరిగే ఆరాధన నీకు ఇంపైన శ్వాస యాగంగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. అనుదినము నూతన ఆత్మలు పంపుతున్న దేవ, నూతన ఉద్యోగాన్ని దేవ, నూతన బలాన్ని, నూతన శక్తి, నూతన జ్ఞానాన్ని, నూతన వివేకాన్ని దేవ, నూతన ఆనందాన్ని నా ప్రభా నా తండ్రి మేమెలకు మీరు కలుగజేస్తున్న విధానం బట్టి మీకు వర్ణాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో మాకును మీరు మాత్రమే బోధనగా ఉన్నారు. ప్రతిదిన మా తెలుగు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. ఎంత స్తుతించినా కూడా తక్కువే. నీ వాక్యం ద్వారా బలపరుస్తున్నారు, నీ వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నారు, నీ వాక్యం ద్వారా శక్తివంతులుగా తయారు చేసి, నీ వాక్యం ద్వారా అపవాదికి లయపరుస్తున్నదేవా, నీ వాక్యం ద్వారా స్వస్థపరుస్తున్నదేవా, నీ వాక్యం ద్వారా నెమ్మదిస్తున్నదేవా, నీ వాక్యం ద్వారా బంధకానికి విడిపిస్తున్నదేవా దేవా, నీ వాక్యం ద్వారా అపవాదికి లయపరుస్తున్నదేవా, నీ వాక్యం ద్వారా అపవాది తలను చిన్నగొట్టడానికి శక్తిని ఇస్తున్నదేవా, నీ వాక్యం ద్వారా పాములను తేనెను ఎత్తిపడే శక్తిని ఇచ్చినదేవా దేవా, పాములు అంటే స్వభావం, తేనె లాంటి స్వభావం దేవా, బ్రహ్మచర్య మాతని చెట్లలాగా మాత్రమే మరి నిలువెల్ల విషయం కలిగినటువంటి వ్యక్తుల జీవితాల మధ్య నా ప్రభా మీరు మమ్మల్ని అందరినీ సాక్షిగా సాధనంగా మీరు నిలబెట్టుకున్నారు. అందుకు వర్ణాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దేవ. మెగే స్తోత్రం, మెగే స్తోత్రం, మెగే స్తోత్రం, మెగే స్తోత్రం, మెగే స్తోత్రం. మీరు నా ప్రభా నా తండ్రి తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపిన విధానంలో మేము పంపుతానని మీరు సెలవించారు. ఇక్కడ వెళ్ళందరూ కూడా నా ప్రభా అనేకమైన తోడేళ్ల బాల నుంచి విడిపించిన దేవా, భయంకరమైన నా ప్రభా నా తండ్రి క్రూర మృగాల నుంచి విడిపించిన దేవా, అడవి మృగాల గల వ్యక్తుల నుంచి విడిపించిన దేవా, అడవి మృగాలుగా ప్రవర్తించే మృగపు స్వభావం నుంచి రక్షించిన దేవా దాని మెగే స్తోత్రం, మెగే స్తోత్రం, మెగే స్తోత్రం. మానవుడుగా మీరు మాత్రం సృష్టించే వాడు మృగమైపోతున్నాడు దేవా. మానవుడున్న మృగ స్వభావాన్ని చేస్తున్న ప్రతిదీ మాత్రమే బాధించమని ప్రార్థిస్తున్నా. కరుణాపీఠంలో ఎంత మంది అయితే మాత్రమే మీ నామంలో జన్మించారో వాళ్ళందరినీ బలమైన వ్యక్తులుగా సాక్షులుగా మీరు వాడుకోబోతున్నారు దేవా. లుదియా ఇద్దరి కుమారుడు నా ప్రభావంతని 2 సూది గట్టులాగా మీరు చేయబోతున్నారు. సాతలకు ఇద్దరు లయపరిచిన దేవా స్తోత్రం. మీరు ఘనమైన నిజాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. భయంకరమైన బురద నుంచి ముళ్ళ నుంచి ఆవిడ మాత్రమే లిల్లీ పుష్పం లాగా మాత్రమే రోజు లాగా మీరు రక్షిపోతున్నారు. ఒకరిని లిల్లీ లాగా, ఒకరిని రోజు లాగా మీరు రక్షిపోతున్నారు. హౌ ప్రైసెస్ లాగా మార్వెలస్ లాగా రాణిగలాగా అనేక మంది నా ప్రభాన్ని చదువు నడిపించాక పాత్రగా మీరు చేయబోతున్నారు. స్తోత్రం. కిందికి నచ్చలే విశ్వాసం అనే కవచాన్ని మీరు ధరింపజేస్తున్నారు. దాని ద్వారా సమస్తమైన దేవ దుష్ట శక్తులు అయిపోతున్న పవర్ అథారిటీ దేవా వేస్తున్న దేవ దేవా మేరీ మాత్రమే దేవా పెద్ద పాపగా నా తల్లి జ్యేష్ఠ పుత్రిగా అనేకులకు వాక్యం ప్రకటించే విధంగా బిడ్డలు నాలుగు మీరు తాకుతున్నారు. ఇష్టంగా పిల్లల గురించి కరుణాపీఠంలో ఉన్న పిల్లలు ఎవ్వరు చర్చలను సవిస్తున్నారు. ఎవరు నా ప్రభావాన్ని కరుణాపీఠం నుంచి వేరు కారణం సవిస్తున్నారు అండి. స్తోత్రం దేవా. मेरा खूब तुम्हें मैं हमने तुझे माइटी में नाम आपको चले पड़े माइटी में बनाना प्रति बड़े नितर चिका चुके ये सब करते थे माता का बाने तो मैं खा रही हूँ यार मैंने मैं के तुझे के जवान तुम्हें से सा में के तुझे इसलिए रूस में ला ले ले होने खाना अपने बेस्ट में बना करना टच इन ये सब ये वाली माता टच लॉर्ड जीसस
Make it to she get one provinces to make it to she get it on the mountains, make it to go without me. They keep on provinces of time, make it she get it on the provinces of time, make it everyone make it. About the Buddha and Pravatan and Jubilee Laka. They were not Pravatishman and income is several mighty of an argument and it's Stotra. Women make it a she get one brains as make it a she get. They keep on and make it. నాన్న ఒక్కొక్కరు మీ కరుణాపీఠం ఎత్తిపడుతున్నా వాళ్ళు మా పేరు చెప్పలేదే అనుకున్నారు కానీ వీళ్ళందరూ నీ పిల్లలే ప్రభావ నాయన అఖిల్ బట్టి పవన్ బట్టి పెద్దగా చిన్న వాళ్ళు దేవుల్సి బట్టి నా ప్రభావ సజీవన్ బట్టి తండ్రి దేవ అఖిల్ బట్టి నా ప్రభ నా తండ్రి దేవ కర్ణన్ బట్టి నా ప్రభ నా తండ్రి బ్లెస్సింగ్ నా తండ్రి దేవ అలాగే నా ప్రభ నా తండ్రి దేవ ఈ జ్ఞానాత్మత నా ప్రభ బిడ్డు నా తండ్రి ఇందును బిందు నా ప్రభ నా తండ్రి కీర్తి నా ప్రభ నా తండ్రి శివుడు నా ప్రభ చెప్తారా ఒకవేళ ఏమా దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు ఇంకా చెప్పండి ఇంకా దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు ఇంకా ప్రార్థన చేసినానండి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే దానికే ఉంది సూది గట్టు ఈరోజు సూది బెజ్జం సూది గట్టు ఏది చెప్పండి విన్నారా ఎప్పుడైనా విన్నారా వినింటే చెప్పేసారు సూది గట్టు సూది బెజ్జం సూది బెజ్జం గురించి వినింటారు కానీ అది కూడా తప్పుడు వదిలే సూది గట్టు గురించి వినలేదు అనుకుంటా మేబీ అవునా నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీతో మాత్రమే కాదు చాలా చాలా విషయం సూది గట్టు సూది బెజ్జము అనేది ఘనమైన విషయానికి చూచాను ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు లూకా 18వ అధ్యాయం 18వ వచనం నుంచి 30 దాకా మనం చదివినప్పుడు అక్కడ 29వ వచనం చదవండి 20 వచనం చదవండి 20 వచనం ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు ఎవరు అని ఒకరు అడుగుతున్నాడు సత్పురుషుడా అని అంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు అంటే ఇప్పుడు నేను కూడా కాదు దేవుడు మాత్రమే అన్నాడు దేవుడి సత్పురుషుడు దేవుని ద్వారానే మనం కూడా ఒకవేళ సత్పురుషులు అవుతాము అన్న యాంగిల్లో యేసయ్య మాట్లాడుతున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రిత్వము ఏకత్వమైనటువంటి దేవుడు తను తాను తగ్గించుకొని దేవుని కుమారుడు నేను సత్పురుషుడే అల్లా ఎంత తగ్గింపు ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు ఎంత తగ్గించుకుందో అంత బ్లెస్సెడ్ అవుతావు ఎంత హెచ్చించుకున్నా అంత డౌన్ అయిపోతావు అంతే తగ్గింపు అనేది చాలా 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 అందుకనే చాలా మంది పిలిచినప్పుడు అన్నారు అక్క ఇంత దూరం నువ్వు వస్తావా మా చిన్న చిన్న గుడిసెల్లోకి వస్తావు ఒకప్పుడు అంతా చాలా గుడిసెలే ఉంటాయి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు ఆ మురికి వాళ్ళు ఆ గుడిసెల్లోకి మీరు రాలేమని మేము పిలవలేదు కంటే ఎందుకు రాను ఎక్కడికైనా వస్తాం మీ చుట్టూ మురికి ఉన్నా కూడా వస్తాను పోవడానికి దారి ఉంటే ఇనకన్నా చుట్టూ మురికి ఉన్నా పోవడానికి దారి ఉంటే మాత్రం చాలు అన్నా హల్లెలూయా అలాగే ఎన్నో మురికి వాడాలి చాలా మురికి వాడాలి ఇక్కడ బండ్ల వాళ్ళ గేరిలో కానివ్వండి అక్కడ బీసీ కాలనీలో కానీ చాలా మురికి వాళ్ళు చాకలమ్మ వాళ్ళ ఇంట్లో బాకీ పరిచయం అక్కడంతా పెద్ద బురద ఉంది ఆ కొత్త వర్షానికి ఎదురుగా ఆ కిందికి దిబ్బ దగ్గర అక్కడంతా దేవుడు పరిచయంలో వాడుతున్నాడు తర్వాత ఇక్కడ మీరు మాలమంతా వెళ్తారు కదా బాగా తెలుసు కదా మాలమంతా వెళ్తారు తాళూరు దగ్గర ఎక్కడంటే ఇక్కడ పోయేటప్పుడు అంతా ఎంత కంపు కొడతా ఉంటాయి అయినా కూడా కుమ్మరిగేరులో కుమ్మరిగేరు తెలిస్తే చాలా సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు కూరగాయలు భాస్కర్ నా బాగా తెలుసు అందరికీ అన్న చాలాసార్లు గుర్తించాను ఎందుకు నేను చెప్తున్నా అంటే దేవుని యొక్క ప్రత్యక్షత మన మధ్య ఉంది దేవుని ప్రత్యక్షత మనం వచ్చి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితిలో వెళ్ళినప్పుడే దేవుడు నన్ను నిరీక్షిస్తాడు అప్పుడు ఎక్కడెక్కడైతే వెళ్ళామో వాళ్ళందరూ మంచిగా ఇల్లు కడుతున్నారు హల్లెలూయా ఇక్కడ అన్ని చాలా కొట్టాలి ఆ కొట్టాల ప్రతి కొట్టంలో ఇక్కడ ఉన్న ఇళ్ళన్నిట్లో కాల్ చేస్తాం ఏది ఇచ్చిపెట్టాం అన్ని ఇక్కడ ఇంకా పాదగేడ అక్కడ దేవుడు అద్భుత రీతిగా అందరు చక్కని ప్రసాదించారు ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం తగ్గించుకోవాలని ఇక్కడ అర్థం తగ్గించుకోవడము అంటే మనకున్నటువంటి ఆ విద్యను ఎక్స్పోజ్ చేయడం కానివ్వండి ధనాన్ని ఎక్స్పోజ్ చేయడం కానివ్వండి అందాన్ని
బలాన్ని బలగాన్ని మనం ఎక్కువగా వాటినే చూపిస్తుంటాం. అవి కాదు, దేవుని యొక్క ప్రేమ, దేవుని వాక్యాన్ని, దేవుడు నాకు కలిగిన దేవుడి వల్లే భాగ్యవంతురాలే చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే నాకు ఈ భాగ్యం, అందువల్ల నేను భాగ్యవంతురాలని అని చెప్పాలి. ఇది నేను కష్టపడి ఇంటే వచ్చింది, ఇది వాళ్ళు ఇచ్చే వచ్చింది, మా అమ్మ వాళ్ళకి అది కాదు. నేను మీ అమ్మ ప్రార్థన ఎవరైనా దేవుడిని చెప్తారు. ఇక్కడ దేవుడు రాజ్యం అంటే దేవుడి ప్రాపంచేది. మరి ఆ ఎంత ప్రాపంచేది మనం సొంతం చేసుకోవాలంటే ఎంత ఇది ఉండాలి మనం. అందుకనే అంటున్నాడు ఇక్కడ, దేవుడే రాజ్యంలో ఎవరైనా ప్రవేశించాలంటే నిత్య జీవంలో అనమాట వారసు కావాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు ఆయన తగ్గించుకుని నేను కాదు దేవుడే సత్పురుషుడు అని చెప్పి, ఇంకా రెండవది ఒకటి దేవుడే అంటే అన్నిటికీ సత్పురుషుడు అంటే అన్నిటికీ ఏ మన లైఫ్ లో ఆయననే అనేది ఒకటి. రెండవది ఏమంటున్నాడు, నువ్వు దేవుడిలా గైకొన్నప్పుడు దేవుడు సత్పురుషుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు మనకు సమస్తము చేయగల సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వంతరేమి, సర్వ సృష్టికర్త, అల్పో ఒమేగా ఉన్నాడు మన జీవితంలో అని అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే వ్యభిచారం చేయాలి. వ్యభిచరింపవద్దు అని అంటున్నాడు. ఇప్పట్లో వ్యభిచారం అన్నది ఎలాగైపోయింది అంటే మీకు తెలుసు. ఎలాగైపోయింది చెప్పండి? మంచినీళ్ళలాగా, మంచినీళ్ళలాగా, వరద నీళ్ళలాగా, నది నీళ్ళలాగా. నది నీళ్ళు అంటే తప్పే, సముద్రపు నీళ్ళ, ఉప్పు నీళ్ళలాగా అయిపోయింది. పారబోసే నీళ్ళలాగా ప్రవహిస్తా ఉంది వ్యభిచారం. వ్యభిచారం అంటే స్త్రీ పురుషులు చేసే వ్యభిచారం ఒకటే అయితే, అక్రమ సంబంధాలు ఒక వ్యభిచారం. రెండవ వ్యభిచారం పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు, జంతువులతో వ్యభిచరించేది, అదొక వ్యభిచారం. ఇంకొక వ్యభిచారం ఏముందంటే, నేను ఏ పాపం చేయలేదు, ఏ వ్యక్తితో పాపం చేయలేదు అని అనుకొని కళ్ళల్లో వేరే వ్యక్తులను ఊహించుకుంటే వ్యభిచారమే. అందుకే అసలు పెళ్లి చూపులు అనేది ఇప్పుడున్నాయి, ఇంతకుముందు లేవు కనుక లేవు. ఇంతకుముందు అంతా పరిశుద్ధంగా ఉన్నారు. పెద్దలు ఎవరో పోయి చూస్తారు, వాళ్ళు చూసి అదైనా ఇలాగుందా ఓకే మమ్మీ అయినా చేయడమే. ఇప్పుడు ఏంటా, ఆ పిల్లని ఊహించుకుంటాడు, ఆ పిల్ల కాకుండా ఇంకో పిల్ల, వాడు కాకుండా ఇంకోడు, 10 మందిని కలిసి ఊహించుకొని ఎవడో పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళు చూసి మళ్ళీ ఇంకోడు. ఇదంతా వ్యభిచారం. ఊహ. మన ఊహలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఊహలు దైవం గురించి ఉండాలి, మన ఊహలు దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధమైన బిడ్డగా ఉన్నాను. ఇస్సాకు యొక్క పెళ్లి చూపు లాగా ఉన్నాడు. ఇస్సాకు పెళ్లి చూపులు చూసింది ఎవరు చెప్పండి? దాసుడు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎలియాజర్ అని కూడా అనొచ్చు, మేబీ దాసుడు. మీ ఇంట్లో మీరు పనిచేసే వాళ్ళు మీ పిల్లడికి, మీ కొడుకు, మీ బిడ్డకు ప్రపోజల్ ఫిక్స్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. మీ చెల్లెలు పని చేయడానికి వస్తారు కదా, వాళ్ళు చెప్తారు ఎవరైనా ఒప్పేసుకుంటే అసలు ఖచ్చితంగా అమ్మ చూడాలా, నాన్న చూడాలి. మళ్ళా అమ్మ ముందే ఏం చెప్తారు, మాకు ఇలా ఉండాలి అన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తారు. డిగ్రీ చదివినా చాలు, ఉద్యోగం చేస్తుంటే చాలు, ఏదో ఒకటి ప్రైవేట్ అయినా ఏదైనా కానీ మంచి ఫ్యామిలీ ఉండాలి అని అంటారు. పైఎస్ ఫ్యామిలీ అంటారు. మరి పైఎస్ ఫ్యామిలీ చూపించినాక రీసెంట్ గా ఒక వ్యక్తి, నేనైతే ముఖాన్ని తెస్తానండి, ఎవరిని క్లాస్ పెట్టాను. స్కూల్లో పని చేస్తున్నారు, టీచర్ అంటే నేను మంచి ఇంజనీరింగ్ టీచర్గా చేస్తున్నాను. మంచి వ్యక్తి అన్ని చెప్పిన తర్వాత చూసి మళ్ళీ వాళ్ళమ్మ వద్దనింది అంటే మీ అమ్మ చేసుకునేది అన్న. మళ్ళీ ఇక్కడ స్కూల్లో క్యాన్వర్స్ వచ్చిన ప్రైజ్ లాంటి మేడం అంటే మేడం అని చెప్పదు, మీ అమ్మ చేసుకునేది ఎవరు చేసుకుంటారు అన్న. చిన్నారి కూడా ఉంది, చెప్పిందే చిన్నారి, ఇంకా కొంతమంది ఉన్నారు, అందరూ వెళ్తే అన్నాను వాళ్ళ మేడం స్కూల్ ఉన్నారు. అలా చేయదు. ఇప్పటికే ఎంత కాలం అయిపోయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఓకే అని చెప్పాలి. ఎప్పుడు నీకు ఓకే అన్నప్పుడు వాళ్ళు ఓకే చేయాలి, అంతేగాని వాళ్ళు ఓకే చేయడం ఏంటి? ఒకవేళ వాళ్ళు ఓకే చేసిందనా నువ్వు ఓకే చేయాలి, అదైనా చదవాలి. వాళ్ళందరూ ఒప్పుకుంటే కొడుకు ఒప్పుకుంటే తండ్రి ఒప్పుకుంటే కొడుకు ఒప్పుకోవడం, వీళ్ళందరూ ఒప్పుకుంటే ఆడపిల్ల ఒప్పుకోండి. ఏం ఆడపిల్ల ఒప్పుకోవాలా? ఆమె వేరేంటికి వెళ్ళిపోయింది కదా, పోనీ ఒప్పుకుంది అనుకో, ఆడపిల్లని గౌరవించినావు చేసుకోమా. ఒక్కొక్కరు ఒకటి కోరుకుంటే ఏమనుకున్నారు, ఆడపిల్లలు బొమ్మలా కూరగాయలు అనుకున్నారా? ఆడపిల్లలు అంటే
మీ ఇష్టానుసారంగా చూడడం వదిలేదు. నిన్ను కూడా అలాగే అన్నీ చెప్పి చూసి ఇంకా పిక్కేసుకుందాం అన్నప్పుడు నువ్వు వద్దులే ముందు నువ్వు బాబా ఇంకా అదే దాని కానీ మౌనంగా ఉండిపోయాను. ఫస్ట్ నీ ముఖాన్ని చూసుకోవాలి సార్ అంతంలో అనే నోట్ వచ్చింది నాకు. గమనించాను ఎందుకంటే మనమేమో సరిగా ఉన్నాము, వేరే వాళ్ళేమో ఉండాలంటారు వచ్చేవాళ్ళు. పెద్ద అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి అమ్మాయి. మరి ముందే అయితే నేను తెల్లటోళ్ళు చూపిస్తుంది, తెల్లటోళ్ళే చూపిస్తాను. 10 పాడైపోయి మళ్ళీ చేసుకో, మళ్ళీ ఇంట్లో కూడా పాడైపోతుంది. చూపియాలన్నా తెల్లగా ఉన్నారు. అందం మోసకర సౌందర్యం పరిశుద్ధత అంటే అది గుర్తుపెట్టుకోవాలి. మనం అన్ని తెలిసిన తర్వాతనే పెళ్లి చూడగలం. 10 మందిని చూసి ఎవరు ఇప్పుడు చూశారంటే వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఈమె భార్యతే ఇట్లుండదు ఇట్లుండదు అట్లుండదు అంతా అనుకుని 3-4 నెలలు ఇంకోగలి విచారం కాదు. అది మోహకు చూపతో చూడకూడదు అనేది కదా వాక్యంలో. ఏ రోజు మోహకు చూపుతో చూసే ఆ రోజు వస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే మా ఇంట్లో మేము ఎవరు ఇలా చేయలేదు కాబట్టి చెప్తున్నాం. మా అన్నోళ్ళకు మా పెద్దలకు చూడాలి, నేను సెలెక్ట్ చేసిన. మా నాన్నకు ఓకేంది. మా నాన్న వేరే చెప్పినాడు, ఫస్ట్ చెప్పినాడు ఈ బాబా అయితే బాగుంటుంది అంటే నేను వెంటనే వద్దులే నాన్న ఆమె ఎత్తుంది కొంచెం అన్న చనిపోయిన వాళ్ళు బాగా వీళ్ళు చూడాలి దాని మరి పెద్ద అందం ఏమి వద్దున్నాను ఈమె బాగుంటుంది వెంటనే నో అని చెప్పాలి. ఆ మాత్రం అయితే 7 మంది నిలబడి నువ్వు ఇవ్వమన్నా నేను ఆయన ఎందుకు చెప్తున్నాను అలా చేయకూడదు. తప్ప తనట్ల ఒక్కరినే అనుకోవాలి. అంటే ఒకరి ఇష్టం లేకపోతే చెప్పు అందరూ వీళ్ళని, అప్పుడు ఇష్టం లేకపోతే వీళ్ళ అట్లా చెప్పకూడదు అన్నా. ఒక్కరే ఇవే మా పెద్ద నేనే సరే. తర్వాత చిన్నకు నాన్న వల్ల మేము ఇద్దరం పోలేదు. మా ఇంటికి ప్రార్థనకు వచ్చే వాళ్ళని పంపించున్నాం. వాళ్ళు ఓకే చేసినారు, మేము ఓకే చేసినాం. మా తమ్ముడికి వెళ్ళి చిన్నప్పుడు వెళ్ళాల అప్పుడే చిన్నప్పుడు చూసినాము. పెద్దగా ఎత్తులారు చూసినారు కదా. అందరూ వద్దన్నారు వద్దు తను బాగుంటుంది చక్కగా యాక్టివ్గా ఉంటుంది కానీ వద్దు ఇట్లా సరిపోదన్నారు. నేనేం చెప్పాల మామయ్య పంచుకున్నారు అంటే తల్లి లేని పిల్లవాడు అని అంటున్నారు వాళ్ళు. మేము కూడా ఓకే ఇస్తామంటే ఎవరు చూడాలి కాదు. మా చెల్లి కూడా నేను స్కిప్ చేసి అందరూ వద్దన్నారు. బాగా వద్దు గుడులు వద్దు వాళ్ళంతా వాళ్ళ 4 ఫాదర్స్ అంతా చాలా బ్యాడ్ ఉన్నారు. అప్పుడు తెలిసింది నాకు తెలియలేదు. రోజుల్లో చాలా మంది ఎంత భయంకరంగా ఉండేవాళ్ళని అప్పుడు చెప్పినాను నాకు. అప్పుడు నేనన్నా వాళ్ళేమో మనకు తెలియదు, మనకు అర్థం కొడుకు కదా అన్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధంగా. కొంతమంది ప్రార్థన చేయడానికి పంపించి వాళ్ళు ప్రపోజల్ కోసం వచ్చినారు, ప్రార్థన చెప్పినారు. నాకు వెంటనే ఏమవుతుంది ఒక్కనే నుంచి పంపించిన మేనేజర్ తెలుసు, సంఘ పాస్టర్ తెలుసు. అంటే నాయన అక్కడ చూస్తే తిట్టాలి అని ఇక్కడ మా పాప పలాచోటి డ్యూటీ చేస్తుంది, అక్కడ ట్రైన్ పెట్టింది, అక్కడ పోయి చూడండి. ఆ పాప ప్రపోజల్స్ అంటే చాలా కోపం అట్లా చెప్పండి. మాకు ప్రపోజల్ కోసం వచ్చినాం మేడం, వేరే వాళ్ళు ఎవరైనా మంచి వీళ్ళు ఉంటే చూడండి అని చెప్పండి, ప్రార్థన చేస్తారు మీకు అని చెప్పినాడు. నాకు వెంటనే ఫస్ట్ బయటకు వెళ్ళాను. ఏం ఇలా చెప్పారా ఏమేమి అప్పుడు ఏమేమన్నారు. అప్పుడు రంగా రాష్ట్రంలో వచ్చిన అంటూ మీరు పాస్ట్ కదా ముందు వీళ్ళని ఫస్ట్ బయటకు పంపించి తర్వాత వస్తాను నేను. వీళ్ళు వచ్చింది ఈ ప్రార్థన కాదు ప్రపోజల్కి వచ్చినారు ఏవా అనుకుంటే ఆయన హల్లెలూయా ఆయన పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధంగా అంటే అంత పరిశుద్ధంగా. ఒకవేళ ఒకరు ఎవరైనా అనుకుంటే వాళ్ళతో కాలేదంటే అలాగే ఉంటుంది. పరిశుద్ధంగా ఉంది ఆయన పరిశుద్ధుడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇది తర్వాత అంటున్నాడు నరహత్య. ఏమంటున్నాడు అక్కడ నరహత్య చేయవద్దు. నరహత్య అంటే కేవలం ఒక వ్యక్తిని పొడిచి చంపడమే కాదు, మాటలతో చెయ్యని నేరం ఉంటాయి నరహత్యనే. యోసేపు చెయ్యని నేరం ఉంటాయి. యోసేపు అసలు కన్నెత్తి చూడడు స్త్రీలను, యోబు కన్నెత్తి చూడాడు. అలాగా మాటలతో పొడిచి చెప్తాను నువ్వేమో పాపం చేసిందో అందుకనే ఈ పాప శిక్ష పాప దోషమే నీకు కుష్ఠ వ్యాధి వచ్చింది, నీ భార్య కూడా నుంచి అనేది అని ఏమేమో మాట్లాడినారు. ఒక్కరు కాదు ఎంతమంది ఒక్కరు ఆయన ఫ్రెండ్స్ అయిపోయినారు. భార్య ఆయన దగ్గర లేదు, వెళ్ళిపోయింది తిట్టాడు. నువ్వు భార్యలాగా మాట్లాడలేవు
ఒక మృగంలాగా మాట్లాడుతున్నారు. విశ్వాసఘాతకురాలు ఇందాక అటెండ్ ప్రే చేసింది. 10 మంది దేవుడు అద్భుతం చేస్తే ఒక్కరా వచ్చేది. ఎంతమంది కరుణాపీఠంలో మేలు పొందుకున్నారు. మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విశ్వాసఘాతకురాలా, విశ్వాసఘాతకుడు అంటారు. ఆ 9 మంది మరలా తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించలేదు కాబట్టి వాళ్ళకి మళ్ళా పుస్తకం వచ్చింది. ఇప్పుడు సేమ్ జరిగింది. నేను విన్నప్పుడు ఎంత బాధపడుతున్నారు తెలుసా. అసలు నేను ఇంట్లో కాలు పెడుతుంటేనే వాళ్ళు మాధవి ఆశ్రమ చెల్లెలు వాళ్ళు కూడా మంచిగా ఆత్మతో నింపమన్నారు. ఇక్కడ ఆ పాప అక్క నాకు వెంటనే రోమాలు ఎక్కువ వచ్చుకునే పరిశుద్ధాత్మ ప్రవాహం మొదట తాకిన విధంగా తాకుతుందంటే నేను ఎదుగుతున్నా మీరు ఆత్మీయంగా పడిపోయినంటే ఎవరి సహవాసం లేదక్క. మధ్యలో కూడా అస్సలు ఆత్మీయంగా లేదు, అప్పుడున్న స్థితి లేదు. అందుకనే ఈ పరిస్థితి ఎందుకు ఎందుకు వేదన, ఎందుకు రోదన అంటే మొదటి స్థితిని పడిపోవాలి. నరహత్య అంటే ఒకరిని కొలిస్తేనే కాదు, మనం దేవుని కొలుస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడు క్షమించాడు. నీకు చేసిన మేళకు ప్రతిగా దేవుని కొట్టేస్తున్నావు రోజు, అంతే నరహత్యనే. నీ ఆత్మ నువ్వే కొట్టేసుకుంటున్నావు, నీ ఆత్మ నువ్వే చంపేసుకుంటున్నావు. అందుకే 29 అంటాడు కదా, ఆత్మలో హతులైన వారి కోసం నా కన్నీరు వేరులై పారుచున్నాయి. ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు, జనుడు ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు ఏడుస్తున్నాడు దావీదు. అయితే నా పిల్లలు ఇంకా వాళ్ళ కోసం కంటే ముఖ్యంగా ధర్మశాస్త్రం అనుసరించలేదని ఏడ్చాడు. నీ పిల్లలు వాక్యం వినడం లేదని, వాక్యంలో లేదని, ప్రార్థన లేదని, పరిశుద్ధంగా లేదని అది వేయచ్చు. వాళ్ళు దొంగలుగా, కూలిగోలుగా, నరహంతలుగా, డ్రగ్స్ అడిక్ట్ అయి తాగుబోతుగా, తిరుగుబోతుగా, వదలబోతుగా, నిద్రపోతుగా, సోమపోతుగా, పని మాట లేకుండా పెద్దగా అయిన తర్వాత కూడా, పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రుల యొక్క ఆ ప్రాపర్టీని తల్లిదండ్రుల కష్టార్జితంలో జోడ్చుకునే వాళ్ళు దేవుడు ఊరుకోడు. నరసత్యనే. తండ్రిని చంపనవసరంలా వాళ్ళ గుండె కొత్త తెచ్చాడు, అదే నరహత్య. తల్లిదండ్రిని సన్మానించాలని ఆజ్ఞలు ప్రధానమైన ఆజ్ఞ. ఇతను అంటాడు అన్ని నేను చేస్తున్నా ప్రభువా అన్నా, అన్ని చేస్తున్నా కానీ దేవుడిని బాధ పెడుతున్నా. ఎందుకు అంటే ఈ యొక్క ధనవంతుల ఆస్తి గల వాళ్ళందరూ దేవుడు అందులో ప్రవేశించాలి అనేది లేదు. తప్పుడు బోధన చేసే వాళ్ళు ఇట్లా కూడా చెప్తారు. ధనాపేక్ష సమస్త కీళ్ళ మూలం. అపేక్ష అందాల. అపేక్ష అంటే నీది కాందా అని వేరే వాళ్ళని దోచుకోవద్దు అని క్రమం. వేరే వాళ్ళ డబ్బు ఉందా వెంటనే ఇచ్చేసాయి, వేరే వాళ్ళ ప్రాపర్టీ ఉందా ఇచ్చేసాయి, వేరే వాళ్ళ వస్తువు ఉందా ఇచ్చేసాయి. అక్రమంగా దోచుకోవడం, దాచుకోవడం నేరం. అందుకని ఇక్కడ మిక్కిలి ఆస్తి అంటే ఎంత సంపాదించున్నాడు కదా, పిల్లల ఆస్తి, తల్లిదండ్రుల ఆస్తి, ఎవరు తెలియదు. మొత్తానికి ఆస్తి గల వారు అంటే ఇతరుల ఆస్తిని సంపాదించుకునే వారని ఇక్కడ అర్థం. అందుకని ఇక్కడ ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం, ఎంతో కష్టం అన్నాడు. మరి అదే అబ్రహాము ఎంత ఆస్తి, లెక్కలేనంత బంగారం, వెండి, తర్వాత దాసులు 300 మంది పనివారు. వాళ్ళ భార్య ఒంటి పైన కొన్ని కోట్లు చేసే ఆర్నమెంట్స్ ఉండేవి. అలాగనే లోపు చనిపోయేటప్పుడు వాళ్ళ భార్య కూడా అక్కడంతా పెద్ద అనమాట. ఇంత వరకు ఉంటాయి హారాలంతా. అప్పుడు ఉన్నట్టే చంద్రహారం అని ఇప్పుడు చేసుకుంటున్నారు. ఏమేమి ఒక్క డైమండ్ కొన్ని కోట్ల విలువ చేస్తే వాళ్ళన్నీ డైమండ్స్. అట్లాంటి దాంతోనే సమాధి చేస్తే దానికోసం చాలా మంది చంపారు అనే అదే అవి తీసుకోవడానికి. కానీ దేవుడు కనపడకుండా చేస్తాడు. నోబహు యొక్క భార్య సమాధిని చంపాడంట. ఒక పుస్తకంలో చదివాను. హల్లెలూయా. లెక్కలేదు. మరి వాళ్ళంతా దేవుడు రాజ్యంలో ఉన్నారు. అబ్రహాము ముందే లాజరు ఉన్నారు. దావీదు ఎంత ధనవంతుడో, అన్ని బంగారే, తాగేటివి, తినేటివి, పండుకునే మంచంతో సహా అన్ని బంగారే. మరి దావీదు ఎక్కడున్నాడు? దేవుడి రాజ్యంలో నాట్యం చేస్తున్నాడు. ఎనప్పుడు అయితే నా ప్రభుత్వం చూస్తుంటే అదే మనకు సాక్ష్యం. దావీదు మాటతో కూడా ఎవరిని బాధ పెట్టలేదు. కానీ కింగ్ సౌల్ అయితే మాటలతో, చేతులతో దావీదు బాధ పెట్టాడు. నరహత్య చేయకూడదు. తర్వాత చేసిన మేలుకు ప్రతిగా క్లీన్ చేస్తే నరహత్యనే. తర్వాత ఏమన్నాడు? దొంగల వద్దు. అదే ఇంకా దొంగలం అంటే ఇదంతా కూడా అక్రమమైన ధనం. అదే మోషన్ ఇప్పుడు ఇంత బాధ కారణం అది. ఎవరో 1,00,000 తీసుకున్నారంట, వడ్డీ కొట్టేస్తున్నారు. అది కూడా ఎంత కొంత ఇచ్చినారు. ఆడపిల్లల యొక్క కష్టాలు 4 ఏళ్ళంట. ఎంత బాధపడుతున్నారు.
అక్క నేను ఒక బ్యాంకులో పెట్టుకుంటే నాకు ఎంత అయ్యేది అక్క, అయినా పిల్లలు చెప్తున్నారు అంతకంటే ఎక్కువ దేవుడు ఇస్తానే, ఎందుకు దాని గురించి విలువ చేస్తాను. లక్ష్మి ఈరోజు ఫోన్ తీసుకున్నాను, పవన్తో అక్క మొత్తంలో చెప్పండి, అంత మనం లక్షల ఈరోజు తన ఇంటిని శుద్ధి చేస్తుంది. అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసే మనం 30,000 పెట్టి ఏమేమో కంచు పత్రాలు అవన్నీ ఉన్నాయి, అన్నీ తీసేదండి. అక్క మాకు పోయింది రాలేదండి, 2 గంటల అన్నీ తీసేసి శుద్ధి చేస్తుంది. వాళ్ళ ఇంటికి రావడం అక్క మాకు అయిపోయింది. మా ఇంట్లో కూడా ఎన్నో ఉండేవి. ఇప్పుడు ఆ మాంత్రికలే మమ్మల్ని చూసి భయపడుతున్నారు. తీసేస్తాం మేము అన్నీ. మల్లిక వాళ్ళ ఇంట్లో, నాగమ్మ మేడం ఇంట్లో, నాగమణి ఇంట్లో, అందరి ఇళ్ళలో, చాలా మంది ఇళ్ళలో, ఇక్కడ చాలా మంది ఇళ్ళలో తీసేపించాను. అవి తీస్తేనే నేను మీ ఇంట్లోకి వచ్చేదాన్ని. ఇంట్లో ప్రార్థన పెట్టాలంటే ఆ కుండలు అవి ఇవి రాగి కచ్చాలు ఉంటాయి, ఏమేమో చాలా మంది అవన్నీ తీసిపడేది. కమ్మాల కట్టినవి, అక్కడ కట్టినవి, ఇక్కడ పట్టినవి, గుమ్మడికాయ ఏదేదో అవన్నీ తీసేయండి. తీసేస్తేనే వస్తానని చెప్పాను. తీసేసారు. మరి ఇప్పుడు ఎవరైనా మళ్ళీ తీసేసి మళ్ళీ చేసుకుంటే దొంగతనంగా చేస్తారు. అది కూడా దొంగిలించవద్దా అంటే దొంగతనంగా చేతిబడి మాంత్రిక క్షుద్ర చేతులు చేస్తే కూడా తప్పే. అబద్ధ సాక్ష్యం పలకొద్దు. వేరే వాళ్ళ మీద డబ్బులు తీసుకుని అబద్ధ సాక్ష్యం ఎక్కువైపోతున్నాయి. నీతిని అవినీతిగా చేసి, అవినీతి నీతిగా చేసి, న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయం న్యాయంగా మారితే దేవుడు ఊరుకోడు. ఒకరికి అన్యాయం చేస్తే మళ్ళీ వాళ్ళ తలలో కొంచెం పోస్తాడు. వాటిలో ఉందా లేదా? ఉందా చెప్పండి, ఉందా లేదా? ఏమి అంటే మీరు అన్యాయం చేసినారా? మరి ఎందుకు డబ్బులు చెప్పడానికి పోతున్నారు? ఉంది. చూడండి, ఆయన న్యాయవంతుడు. ఆయన అందుకని అంటాడు, నీ తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రులు సన్మానించబడే తల్లిదండ్రులకు వ్యతిరేకం వద్దు. తల్లిదండ్రులను సన్మానించు. వాడు తప్పు చేస్తే తప్పు ఇది అని చెప్పు, అంతే. కానీ సన్మానించాలి. అందుకని అంటాడు తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా నేను ఎరుగుదును అన్నాడు. మరి అవన్నీ ఎరిగినప్పుడు దేవుని ఇవన్నీ బాగానే ఇస్తాం. ఎందుకు? పైకి భక్తి, దాని శక్తిని ఆశ్రయించాలి. భక్తి ఉంది, దేవుని శక్తి లేదు. దేవుని విషయాలను ఆసక్తిగా లేవు. దేవునికి ఏం చెప్పాలో చేయడం లేదు. వాళ్ళ కూలి ఇవ్వాల్సినటువంటి కూలి నువ్వు దిగబెట్టావేమో, వాళ్ళకు నువ్వు ఒప్పందం చేసుకునేటావు. 700 ఇస్తానని మనిషినావా? ఆ రోజు కూలి బిగబెట్టకూడదు. ఎంతమంది ఇంట్లో తీసుకొని ఇంకా మాకు డబ్బులు అన్నవాళ్ళు, కూలి చెప్పించుకొని వాళ్ళు అసలు కూలి అన్నవాళ్ళు ఎగ్గొట్టిన స్కూల్లో ఫీజులు ఎగ్గొట్టిన వాళ్ళు. ఇవన్నీ దేవుని యొక్క దృష్టిలో తప్పు. అందుకే అంటున్నారు, నువ్వు చేస్తున్న ఒప్పందం ప్రకారం దానికి కట్టుబడి. తర్వాత చూడండి ఇంకా ఏమన్నాడు? ఇవన్నీ చేసినట్టు అప్పుడు అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఏమన్నా అవంతా అమ్మేసి బీదలకి మరి బీదలను దోచుకుంటున్నాడు. కాబట్టి న్యాయవంతుడైన దేవుడు బీదలను దోచుకొని ధనవంతులు అయితే ధనవంతులు కావు. అందుకనే బీదలకు ఇమ్మంటున్నాడు. అందరిని అల్లా అబ్రహాం అన్నాడా బీదలకి ఇమ్మని? అల్లా. దావీదు అన్నాడా? అల్లా. అలాగే కింగ్ సొలొమోన్ అయితే ఎంతనో, ఆయన కూడా అల్లా బీదలకి ఇమ్మని. యోసేపుని అల్లా బీదలకు ఊకనే ఇచ్చేసాయి అన్నాడా? దాన్ని ఉపయోగించినాడా? ఏమన్నా అందరి పొలాలు పశువులు కూడా పొలాలు అయిపోయినాయి, మన దగ్గర ఏంటంటే పశువులు వెళ్ళిపోతామో ఇచ్చినాడు. వీళ్ళనే మేము కడుపుకు మాడిపోతున్నాయి, మా పిల్లల కంటే ఏది ఉందో అన్నీ తీసుకున్నాడు. తీసుకునే వాళ్ళకి ధాన్యం ఇచ్చినాడు. వీళ్ళ చుట్టూ అన్నలకు కూడా రూకలు, ఆస్తులు, పొలాలు అన్నీ సమకూర్చినాడు. చూసి దేవుడు ఎవరికి ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తాడు. అక్రమమైన ధనంతో మనం మరి ధనవంతులం అవ్వదు అనేది ఇక్కడ అర్థం. తర్వాత అందుకని అంటాడు, ఈ మాటలు విని మిక్కలే వెసరపడ్డాడు. అబ్రహాం వెసరపడ్డా, దావీదు వెసరపడ్డా. వాళ్ళు దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చారు. తర్వాత చూడండి, యేసు అతని చూసి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో వంట దూడ సులభమని చెప్పారు. అప్పుడు సూది బెజ్జం అన్నాడు. సూది బెజ్జం అంటే మనం పుట్టుకునే సూది కాలేదు. ఆ యెరూషలేము ప్రాంతంలో సూది బెజ్జం అనే ఒక సుఖారణ ఊరిలో సూది బెజ్జం అనే ఒక వీధి. ఆ వీధిలో ఎక్కువ వ్యాపారం జరుగుతున్నాయి ఆ ప్రాంతం అంతా. ఆ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వంటలు ఎన్ని కర్సు తిరిగిపోవాలంటారు, ఎన్ని సందులు తిరిగి ఆ పెద్ద వంటే తన యొక్క నీళ్ళని తాగితే పెద్ద కడిపెడుతుందండి. కొంచెం నీళ్ళని తీసుకొని అప్పుడు కానీ ఆ నీళ్ళన్నీ అయిపోతేనే అది కొంచెం సన్నగా.
అంత దాని పొట్టనంతా ముందు మూతి చూపించి చిన్నగా కష్టంగా దూరి పోతుంది. అది చెప్పినట్టు చెప్తే మనలు చూసి ఎంత ఉంటుంది, చిన్న ఉంటుంది కదా, దాని నింటుంటుంది. దాంట్లో చెప్పరాదే మనల్ని చెప్పే వాక్యం చెప్తుంటారు. మీరు చెప్పేది అది తప్పు అంటే అయిపోయిందా అది కాలం మొదలు నన్ను వరకు ఎక్కువ ఆడుతున్నారు. చూడండి, సూది బెజ్జం అంటే అది, ఆ వీధి పేరే సూది బెజ్జం అని రాసింటారు. తర్వాత మనం చూస్తే ఇక్కడ యోనాతాను ఘనమైన విజయం, సూది గట్టు మీద ద్వారా ఘనమైన విజయాన్ని సాధించాడు. ఈరోజు అందుకే ఘనమైన విజయం. 1 సమూయేలు 14:4 చదవండి. 1 సమూయేలు 14:4. యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలి వారు స్థలములకు అవతల ఒక సూది, 2 కనుమలు ఉన్నాయి ఇక్కడ. 2 కనుమల నడుమ ఇక్కడ ఒక సూదిగట్ట, అవతల ఒక సూదిగట్ట అంట. సూదిగట్టు అంటే ఇరుకు ద్వారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇరుకు ద్వారంలో, కష్టాల్లో, వేదనలో, రోదంలో, పరలోక రాజ్యం అంటే అక్కడ పూల పంపు కానీ ఇక్కడ కాదమ్మా. ఇక్కడ అన్ని సుఖమే ఉంటే దేవుని రాజ్యం అని చెప్పలేదు. ఇక సుఖంలో సుఖించినటువంటి ధనవంతుడు అక్కడ కష్టపడుతున్నాడు. అలాగనే అందరూ ఇక్కడ సుఖమే ఎప్పుడు కష్టమే అనేది కూడా లేదు. కష్టంలో సుఖంలో దేవుని స్తుతించాలి. ఉన్న స్థలంలో దేవుడు ధనవంతుడైనా పేదవాడువైనా ఏదున్నా కలిగి ఉన్నా లేకపోయినా కూడా దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, గర్వపరచాలి. అది సూది గట్టు అంటే. అదే ఆ యొక్క సూది గట్టని ఎంత సన్నగా ఉన్న దారిలో అక్కడ పొరపాటున కాలు జారిందంటే అవతల సూదిగడ్డ అంటే ఒకటి బురద గుంట అంట, ఇంకొకటేమో ముళ్ళ గుంట, ముళ్ళు. బ్రహ్మచండి చెట్టులాగా అంతా ముళ్ళు ఉన్నాయి. పొరపాటున కాలు జారిందంటే అవతల ముళ్ళలో పడతారు, పొరపాటున కాలు అంటే ఇద్దరు బురదలో పడతారు. అలాంటి ప్లేస్ లో యోనాతాను తన పనివాడికి అదంతా 14 చదవండి, మనకు టైం లేదు. చదివితే పనివాడితో చెప్తాడు, మనము నాన్న చెప్పకుండా మనం వెళ్దామా అన్నాడు. ఇద్దరు ఏకీవించి దేని వైపున్నది పరలోకం నుండి భూలోకం నుండి ఖచ్చితంగా వెప్పబడుతుంది. వీరిద్దరు ఆ యజమానుని అనుసరించిన మంచి దాసు, మంచి దాసు, సరిపోయిన దాసు, సరితూపల దాసు చెప్పాలంటే ఆలోచనకి సరితూపల దాసు. అందుకని ఇద్దరిని వెంట పెట్టుకొని పోతాడు. అక్కడ అంటున్నాడు చూడండి, ఎంత చక్కగా. మరి 4వ వచనం చదవాలి. యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలి వారు స్థలమునకు పోజూచి దారియకు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే బొస్సేసు అంటే బురద ముందు. అలాంటి వాటిలో చేసిన తర్వాత 10 వచ్చింది. అప్పుడు ఏమంటా అంటే సరే పోదాం కానీ ముందర యెహోవా ఎదురు విచారణ చేద్దాం అని దేవుని దగ్గర విచారణ చేసి ఏమంటారంటే మీరు మా దగ్గరికి రండి అని వాళ్ళంటే మనం వాళ్ళని చంపుతామని అర్థం. వాళ్ళే మన దగ్గరికి వచ్చారంటే మనకు అప్పచేయమని అర్థం. కాబట్టి ఇవి దేవుని దగ్గర పెట్టుకుని ఒప్పందాలు అక్కడ ఉంటాయి, మీరు చదువుకొని ఒప్పందాలు పెట్టుకొని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మా దగ్గరికి రండి అంటారు. మా దగ్గరికి రండి అంటే సూది గట్టు ఆ ఇరుకైన ద్వారంలో ప్రవేశించి ప్రాకాల వాళ్ళు రాళ్ళు మోకాలు పుచ్చుకొని చేతిలో ప్రాకాల తాకుండా పోవాలి జాగ్రత్తగా. ఆ ప్రాకారం కొంచెం మిస్ అయిందని కింద పెట్టేస్తాం. ప్రాణములకు తెగించి యోనాతాను దాసు ఇద్దరు వెళ్తారు. అవుతుంది. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళంతా చంపేస్తారు. ఎవరు చంపేస్తారు అంటే దాసుడు యోనాతాను చంపాడు. చూడండి అక్కడ 14వ వచనం. యోనాతానును అతని ఆయుధములు మోయవాడును చేసిన మొదటి యందు దాదాపుగా 20 మంది పడిరి. 20 మంది పన్నారంట. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరం నెల పొడవున అది జరిగింది. అర ఎకరం నేల పొడుగున 20 మందిని చంపేస్తారు. అర ఎకరం
యుద్ధ భూమి అంటే పెద్ద పెద్ద ఎకరాలు ఉంటాయి. 20 మందిని చంపేశాడు దాసుడు దేవుడు నీకేం చదివిస్తే అలాగే చేయగలిగారు అన్నాడు. ఇద్దరు కలిసి దేవుడి దగ్గర ఒప్పందం చేసుకుని ఘనమైన ఈ మధ్యాహ్నం ఇక్కడున్న మీ పిల్లలకు కూడా ఘనమైన ఉపయోగిస్తున్నారు. అందుకే ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాను. ఇద్దరు కలిసి ప్రార్థించాడు. ఇద్దరు కలిసి భూమి మీద ఏకీభవిస్తే అది ఖచ్చితంగా దేవుడు మనకు విషయాన్ని ఇస్తారు. పరలోకమందు విషయాన్ని, భూమిలో విషయాన్ని, తర్వాత ఇహపరముల యందు మనం వాటిని సంపాదించుకుంటాం. ఇక్కడ అంటున్నాడు శిష్యులు మన ద్వితీయోపదేశ కాండం 19 చూడండి. 19:2 నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలెను. అక్కడ 3 పురాలు వేరుపరచాలి. ఆ పురంలోకి తప్పు చేసిన వాడు ఎవరైనా పోతే వాడు దేవుడు క్షమిస్తారు. మీకు కరుణాపీఠం కాదు. నువ్వు చేసిన తప్పు పశ్చాత్తాపడానికి శీఘ్రమే కరుణాపీఠంలోకి రా. ఇది ఒక ఆశ్రయపురం. అక్కడ 3 పురాలు ఏర్పరచాలి. మొత్తం 6 ఆశ్రయపురాలు. 6 ఆశ్రయపురాలు ఉన్నాయి అక్కడ. మనల్ని ఏమేమో మాట్లాడుతుంటారు. నోట్ వచ్చిన ప్రతి సంఘం దేవునికి ఆశ్రయపురాలు, ప్రతి ఇల్లు దేవునికి ఆశ్రయపురాలు. నీ ఇంట్లోకి రక్షణ గురించి ఉత్సాహనాద గీతం నువ్వు వినిపించినప్పుడు, అన్యుడు వచ్చినప్పుడు వాడు రక్షణ పొందాలి. నీ ఇల్లు రక్షణ గృహంగా ఉండాలి. నీ ఇల్లు వెలుగు గృహంగా ఉండాలి. నీ ఇల్లు అనేకులకు అందించేదిగా ఉండాలి. నీ ఇల్లు అనేకులకు చేదనిచ్చేదిగా ఉండాలి. క్షేమస్థితిని కల్పించేదిగా ఉండాలి. ఇతరులకు మన ఇల్లు ఎలాగ ఉంది? ఇతరులకు మన పారిభాగస్తుగా చేస్తున్నాం. మన ఇంట్లో తల్లిదండ్రులు లేని వారిని ఇంట్లో చేర్చుకో, పరదేశం ఇంట్లో చేర్చుకో. బీదలైన వాళ్ళకు మనం సహాయం చేయాలి. అదే ఉంది అక్కడ. ఇల్లు లేక వాళ్ళకు వస్త్రహీనుడు కనపడినప్పుడు వాళ్ళకి వస్త్రమన్నాడు. ఏసే చెప్పింది వస్త్రహీనుడు అన్నాడు. వస్త్రహీనుడు కనపడినాడు. అలాగనే విధవరాళ్ళకి వాళ్ళకి వస్త్రాలున్నా ఈ, పరదేశులకు వస్త్రాలు లేకపోయినా ఈ, ఉన్నా కూడా ఈ, దైవ సేవకులకు వాళ్ళు ఎన్నైనా వస్తారని ఈ. మనం ఎవరికి ఏమి ఇవ్వాలని తేలిక వాక్యంలో ఉండాలి. పరిశుద్ధుల సహవాసంలో ఉంది, లోకస్తుల సహవాసంలో కాదు. ఇంకా ఎవరికి ఇచ్చినా కూడా నేను వేస్టే. దేవుడు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తే నేను బ్లెస్సాను. ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకుండా శక్తిగా వాళ్ళకి ఇస్తే ఇంకా అంతే దాంట్లో తలుపుకుంటే పోతుంది. దేవుడికి కొంతమందిని అలాంటి శక్తిమైన వాళ్ళ దగ్గరికి రామేదో చెప్తాను. ఎక్కడ కూడా అంటున్నాడు కదా ప్రభువా, అలాగైతే ఎవడు రక్షణ పొందగలదని అడగగా ఆయన మనుషులకు అసాధ్యమేమి దేవుడికి సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి సమస్తము సాధ్యమే. ముందే దేవుడు అన్నకు పక్షవాతం వచ్చినప్పుడు దేవుడు త్వరలో 3 days ఎక్కువ రోజులు కూడా కాదు. నేను చెప్పింది 1 week అన్నా. 1 week లో అన్నకు చెవి కావాల్సినట్టే 3 days లోనే 24-48 గంటల వరకు మేము ఏం చెప్పమని చెప్పారు వాళ్ళు. కానీ ఈరోజు సాయంత్రమే అన్న మాట్లాడతారు. సాయంత్రమే 4 గంటలకు. సాయంత్రం అంటే వాళ్ళు 5-6 అనుకున్నారు. 4కే అక్క అన్న మా నాన్న మాట్లాడుతున్నారు. దేవుడు అద్భుతాలు. అలాగే మరియు మనం ఖచ్చితంగా ఇంటర్నెట్ కట్టేవాడు చాలా వస్తాయి. చాలా అంటే డబ్బులు ఇచ్చినట్టు. అదే 30 అంటే 10th మార్కులు దేనికి అంటే ఉద్యోగాలకు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటే ఇప్పుడు మళ్ళా టీచర్స్ ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారనుకో, ప్రమోషన్స్ 10th లో 1 మార్క్ ఎక్కువ ఉంటే కూడా వాళ్ళ యొక్క ప్రమోషన్ అనుకుంటారు. 1 మార్క్ 30 మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి. అలాగే వీళ్ళ అక్కకు 70 మార్కులు. నువ్వు ఇప్పుడేమంటున్నావు కదా. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుకోవడానికి రోషం కూడా దేవుడు మాట ఇచ్చి ఆయన నెరవేర్చకపోతే నేను అబద్ధ ప్రవచనం చెప్పినట్టు. అప్పుడు నేను దేవుని బిడ్డను కాదు. నెరవేర్స్తే దేవుని బిడ్డని తెలుసుకున్నాను. ఏ దురాత్మలైతే పోయాయి, మీరు దేవుడికి వేరుగా ఉన్నారు కాబట్టి మళ్ళా వీళ్ళకి వచ్చినాయా? ఎంత ఏడుస్తున్నారు కదా, డబ్బులు ఏడుస్తున్నారు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం. కరుణాపీఠం అంటే ఏమనుకుంటున్నారు? దహించాలి. కరుణాపీఠంలో మేలు పొంది అటేటప్పుడు నేను మీరు అసలు రావద్దు. నేను చెప్పేది ఏమే కదా, మీరు రావద్దు. ఎక్కడ పోనా అక్కడ పోండి, పోయి అసలు మాట్లాడండి. కానీ ఇక్కడికి వచ్చి మేలు పొంది తర్వాత ఇక్కడ నుంచి నువ్వు వేరే పెళ్ళంటే దేవుడికి ఉన్నాడా? దహించాలి. దోషం. నువ్వే ఒకరికి బాగా చేసి తెచ్చి మంచిగా పెంచి పెద్దేసి భోజనం పెట్టి ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీ ఇంట్లో పెట్టుకున్నావు.
వాళ్ళు నెంచి దాకా పక్కింటికి వెళ్ళారనుకో నీకు ఎంత కడుపు ఉంటున్నారు అంతే కదా. వాళ్ళకి ఇల్లు లేకపోతే మా ఇంట్లో పెట్టుకుని చూడు నేను అర్జునుడు ఇంటికి వచ్చి కాదు కూడా తాగరా అది ఇదేనే మాట్లాడతారు. ఇంకా నోటికి ఎంత వస్తే అంత. మరి అలాంటిది 24 గంటల కంటే పాపలాగా నేను కాపాడితే నువ్వు ఈళ్ళ వెళ్ళి పొందుకొని నేను అక్కడికి కలవట్టెండుకు పోతున్నా, నేను ఆడిపోతున్నా, ఇవి పోతున్నా అంటే దేవుడుతున్నాడు. తలలో ఈటలు దించుతారు. మొన్ననే అది విన్నారు. ఈయనకాయ ఇంజన్ చేసేది గమనించింది. 7 మంది అంటే 7 మంది చూస్తున్నారు. 7 మంది దాంట్లో అదే మంచిగా ఉందని చెప్పేసి పెట్టినారన్నమాట దానికి. హల్లెలూయా హల్లెలూయా. అప్పటికి ఇంకా 7 మంది నేను చూసినప్పటికీ ఇప్పుడు 7 మంది చూసినా తెలియదు. ఈ పాప అదే ఇది కూడా నేను వాక్యాలు పంపించిందే 7 మంది లైక్ చేసినారు. 8 మందిలో చూసినారు, 7 మంది లైక్ చేస్తారు. నిన్న మెసేజ్ హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగు. నిన్న అవసరం ఇప్పుడు కాదు భావిస్తున్నాయి. ఆయన దేవుడు మన రక్షణ, ఆయన సర్వశక్తి ఉంది. పిల్లలు రోజు ప్రాణం చేస్తున్నారు. రోజు ఎవరు ప్రాణం చేసినా అక్కకు ఆరోగ్యం బాగా దైవం ఇక్కడ ఉన్నాం. అందుకే నూతన శక్తి ఇస్తున్నాడు. యాక్చువల్గా ఈరోజు మేరీది వాక్యం. మేరీ వాక్యం చెప్తుందేవా నేను వచ్చే బాగా కూర్చొని ఇస్తుందా అనుకున్నాను. మరి వెంటనే కాల్ చేసింది మేరీ. సర్లేమా దేవుడు నిలబెట్టాను, ఇంతవరకు నిలబెట్టాను. దేవుడు ఇష్టం. చూడండి ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, ప్రభావ మేము అన్ని విడిచిపెట్టి వచ్చాం. పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి వేరే వాళ్ళం కాదు. వేరే వాళ్ళ విడిచిపెట్టి నేను ఇచ్చినా కదా, విడిచిపెట్టా కదా, వాళ్ళకి ఇచ్చిన నీకు ఇచ్చినవా? ఇక్కడ చూడు విడిచిపెట్టినాం కదా ప్రభువా అంటే అప్పుడు ఏమన్నారు? నిన్ను వెంబడించింది అనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై, అది దేవుని రాజు వేరే దానికి విడిచిపెట్టడం కాదు. కొడుకు ఆ తల్లి ఆశిస్తుంది, తండ్రి ఆశిస్తాడు, అది మామూలు, అది బాధ్యత అన్నదమ్ములకే రాదు. కానీ దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు ఎదిరచట చాలా రేట్లు. ఈ వాక్యంలో తప్పుగా అర్థం చేసుకొని ఈడేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాక్యంలో ఉంది కదా 100 రెట్లు అన్నాడు కదా, అందుకే 100 మందికి అర్థం చేసుకుంటా ఉంటాడు. ఇక్కడ వాక్యంలో పరలోకంలో అందరు ఉంటారు కానీ నీకు భార్య ఒక్కదే. వాక్యంలో 10 మంది 100 మంది భార్య, అన్నదమ్ములు లేకపోతే అన్నదమ్ములు ఇస్తారు. వాక్యంలో ఉంది కదా ఒకే భార్య ఒకే భర్త అని. అక్కడ ఈడ భర్త ఈడ విడిచిపెట్టినామంటే భార్య ఇచ్చేవాడు 10 మంది భార్య ఇస్తాను లేదు. ఈడ భర్త ఇచ్చేవాడు అక్కడ 10 మంది భర్తలు ఇస్తాను లేదు. రక్త మాంసములు దేవుడి రాజ్యాన్ని సుతంత్రించుకొని ఆత్మ సంబంధం సంపాదించుకుని. ఇక్కడ ఒక అన్నను అక్కడ విడిచిపెట్టి అక్కడ 100 మంది అన్నలు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. నేను నా కుటుంబం విడిచిపెట్టి వస్తే మా ఇంట్లో 5 మంది అనుకోండి, నాతో 6 మంది వదిలిపెట్టేస్తే అంటే 5 మందిని వదిలిపెట్టేస్తే ఇక్కడ 9,000 మంది ఇస్తున్నారు. ఏంటండి ఇక్కడ అక్కడ దేవుడు నాకు నాన్న ఇచ్చినటువంటి రూమ్ వాడుకుంటున్నారు. సరే నేనే పెద్ద మీరు ఎందుకు వాడుకుంటున్నారు అనలేదు. నేను వస్తానని చెప్పాలా, దేవుడు నాకు ఇస్తాడు అనుకున్నా. నాకు ఈ 2 రూమ్లే ఉన్నాయి. కానీ దేవుడు అది ఎప్పుడైతే నేను అక్కడి నుంచి పూర్తిగా ఇక్కడికి వచ్చేసానో దేవుడు అద్భుతాన్ని అంచనా ఎక్కువ చూస్తున్నాను, తక్కువ చూడాలి. అలాగనే చర్చిలో 2 రోజులు అంటే దేవుడు 7 రోజులు, 7 రోజులే కాదు ఇప్పుడు ఇంకా ఎక్కువ సేవ అవుతుంది. 8 వాళ్ళు అంటున్నారు ఎందుకక్క కన్నులు కావచ్చు కదా అన్నారు. దేవుని ప్రణాళిక దేవుని కూడా అంటున్నాడు. చూడండి పిల్లలైనాను, అందుకే పిల్లలు నేర్చుకుంటే పిల్లలు చాలు. ఎందుకు చర్చలాగానే పిల్లలు ఎందుకు చర్చ మరి పిల్లలు ఇవ్వకుండా గోడాడుతావు కదా. 20 ఏళ్ళు ఇలా పిల్లలు 20 ఏళ్ళు నేర్చుకుంటూనే వస్తాయి. 20 ఏళ్ళు నిండా వెళ్ళిన దేవుడు తన యొక్క కృప చొప్పున గర్భకాలాన్ని ఇస్తే మనం పిల్లలు సాధిస్తాం. పిల్లలకి అదైందా ఇదైందా అంటే ఎంత బాధ దేవుడికి. చూడండి ఇక్కడ పిల్లలనైనాను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా ఇహమందు ఉంటుంది, పరమందు నిత్య జీవం పొందకపోవడమే నిశ్చయంగా ఖచ్చితంగా దగ్గరగా చేయడు. దేవుడి రాజ్యం కోసం మనం ఏం చేస్తామో
అది అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ వాక్య భాగం దేవుడు అందరి చుట్టాల కలింప చేస్తారు. మనమంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. కాబట్టి మీరు చదువుకోగలిగితే కొన్ని రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. 2వ దినవృత్తాంతంలో 17:9, 2వ దినవృత్తాంతంలో 17:9. టైం లేదు కాబట్టి మీతో చెప్తున్నాను. మొదటి దినవృత్తాంతంలో 19:1-3, కీర్తన 139:12, కీర్తన 63:1-3. వేకుజామున లేచి దేవుడు స్తుతించారు. చాలా ఆశీర్వాదం. 119:3లో మనం ఆయన మార్గంలో ఉండి పాపం చేయలో రాయగలిగాం. ఇది చాలా కీవర్డ్ పరిశుద్ధంగా ఉండడానికి. 141:2 కీర్తన, ద్వితీయోపదేశ కాండం 8:18. ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు రివీల్ చేసిన లేఖన భాగాలు ఇవి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మొదటి పేతురు 3:18, 10 కూడా. తర్వాత ఇంకొకసారి చెప్తాను. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయం నందు ముగ్గురు ప్రార్థన చేయండి. ప్రార్థన కోసమే నేను మరి సమయం కొంచెం తీసుకుంటున్నా. ఆ ముగ్గురు స్పెషల్గా డిఎస్సి వాళ్ళ కోసం ఒకటి, రెండవది మధుమతి వాళ్ళ అన్న కోసము, తర్వాత మోషన్న కోసం, ఆరోగ్యం కోసం, తాగుబోతుల కోసం చేయండి ప్రత్యేకంగా. సరే, జైలు ఈ సమయంలో ప్రారంభిస్తుంది. జైలు చేసిన తర్వాత షేము చేసిన తర్వాత మీరందరూ నిలబెట్టుకున్న జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్న బలవంతుడైన దేవానికి వందనాలు. స్తోత్రం 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 చెల్లించుకుంటున్న ప్రభావ. వాసన ప్రకటన చేస్తే అంతఃపురంలో నుంచి తండ్రి వారి పెళ్లి కుమార్తె వచ్చి తండ్రి చేసే పార్టిసిపేట్ చేయాలని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దిన మధ్య జరగబడే పెళ్లిలో తోడు ఉండి మీరే కాపులను నడుపుతారని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వేసానికి వందనాలు ప్రభా. తిరిగి వచ్చి మార్గమంతట్లో నీ కృపను సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ జరిగిన ప్రభా కర్నూలు గృహాలను దర్శించి తండ్రి ప్రభా మిమ్మల్ని శాంతిని వారికి అనుగ్రహించి వచ్చిన మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందుకు ఆ పరిస్థితులలో ఉన్నారో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డల స్వస్థతను మీరు కలగజేశారు ప్రభా. మరి ఇంకా ఆ విధానంలో ఉంటే ప్రభా వారికి తండ్రి మరుగు కానీ ఒక పాపాలు మీరే తండ్రి మరుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఒప్పుకుని కావున మీరు ప్రెజర్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మీరు కనికరించి దాన్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. కృతజ్ఞత లేని జీవితం ప్రభా అనుకుంటే మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. 10 మంది కుష్ఠరోగుల స్వస్థతను పొంది ఉన్నాం కానీ ఒక్కడు మాత్రమే నేను స్తుతించాడు ప్రభా. కనికరించాడు దేవా. అవును ప్రభా తండ్రి 9 మందిలో 2 కొన్న కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమని మీరు ఏర్పాటు చేసుకున్న జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. నీ ప్రేరేపణ ద్వారా ఎంతమందిని నడిపిస్తారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు నడిపించుకోవాలని ప్రార్థిస్తున్నాం నాయన. ఎగ్జామ్స్ కోసం మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం నాయన. మీరు కనికరించే దేవుడు కనికరం గల తండ్రి ప్రభా. మీరే కనికరిస్తుంది తప్ప మేము కనికరం పొందుతామని సెలవిచ్చావు దేవానికి వందనాలు ప్రభా. స్తోత్రం 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 ప్రభా. ఏసయ్య తండ్రి నిన్ను కనపరిచిన వారిని కనపరుస్తానని సెలవిచ్చిన వాగ్దానం ప్రభా నీకు వందనాలు ప్రభా. స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. సమస్తం చేయగల దేవుడు సమస్త జనుల కంటే హెచ్చైన జ్ఞానవంతుడు ప్రభా నీకు వందనాలు ప్రభా. ఇది ప్రభా ఎగ్జామ్కి వెళ్తున్నా నీ కృపని సహాయం మీరు దయచేయండి. అవును ప్రభా బిడ్డ చుట్టూ నీ దేవుడిని కావలించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది మాకు తెలియని బిడ్డలు ఉన్నారో వారి చుట్టూ కూడా నీ కావలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరూ కష్టపడారు కానీ ప్రభా ఎవ్వరు నీ పైన ఎక్కువ ఆధారపడ్డారు, ఎవ్వరు నిన్ను ఎక్కువ ధ్యానించారు. వారికి న్యాయంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఒక వారి జ్ఞానము వారికి అక్కడికి రాదు ప్రభా. జ్ఞానం ఉన్నప్పటికీ ప్రభా నిన్ను ఆధారపడితే
వస్తుంది ప్రభా. నిన్ను ఆధారం చూసుకుంటేనే కదా ప్రభా, మీరు కనికరిస్తేనే కదా ప్రభా, మాకు దయచేయ దేవుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి, కనికరించండి.